తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఒక ప్రత్యేకంగా రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవరు ఆ నలుగురు మంత్రులు? మరి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో లేనిది చూసి అమెరికాలో అనే ఒక స్టడీ నిమిత్తం అమెరికాకు పోయింది చూసి నలుగురు మంత్రులు రహస్యంగా భేటీ అయ్యారా? ఆ భేటీ అయిన నలుగురు మంత్రులు ఎవరు? అసలు ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? ఒరిజినల్ నలుగురు కాంగ్రెస్ మంత్రులు రహస్య భేటీ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు బాగా కొడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇంకొక మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఈ నలుగురు పేర్లు రహస్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. నలుగురు సీఎం బాధిత ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రుల అత్యవసర భేటీ అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం కూడా ఈ నలుగురు మంత్రులు మధ్య జరిగిందట. నలుగురు మంత్రులు రహస్య సమావేశంలో వివిధ రకాల అంశాలపై రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలపై రహస్యంగా చర్చించుకున్నారట. దీన్ని ధృవీకరించిండు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉన్న సమయంలో చర్చనీయాంశంగా మారింది ఈ రహస్య సమావేశం. నిన్న లోక్ భవన్లో హెడ్ హోమ్ కార్యక్రమం ముగిశాక అక్కడ ఒకే కారులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసం ప్రజాభవన్కి చేరుకున్న శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటీవల బొగ్గు స్కామ్పై చెలరేగిన వివాదం, బట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ ప్రచురించిన కథనాల వెనుక రేవంత్ రెడ్డే ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మీడియా సమావేశంలో సైతం ఇదే మాట బట్టి విక్రమార్క కూడా మనకు అందరు కూడా తెలిసిందే. బట్టి విక్రమార్క వ్యాఖ్యల తర్వాత జరిగిన ఈ రహస్య భేటీపై పలు అనుమానాలకు దారితీస్తుంది. సమావేశంలో పాల్గొన్న మంత్రులంతా రేవంత్ రెడ్డి బాధితులే కావడం విశేషమట. ఏదేమైనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని పెట్టారా, లేక క్యాజువల్గా ఈ మీటింగ్లో పాల్గొన్నారా? మరి ఈ మీటింగ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో లేనప్పుడు ఈ మీటింగ్కు పాల్గొనడం, మరి బట్టి విక్రమార్క మీద జరుగుతున్నటువంటి కొన్ని కథనాలు, దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటిది సమాచారం. మరి ఇవన్నీ కూడా దీని మీదనే చర్చ జరిగినట్టు, రహస్యంగా చర్చ జరిగినట్టు అంతా కూడా తెలుస్తూ ఉంది. దీని మీద రేవంత్ రెడ్డి తెలంగాణకు వస్తే కానీ క్లారిటీ రాలేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక టీమ్గా, గతంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక టీమ్గా ఉండేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక టీమ్గా ఉంటూ కోమటిరెడ్డి టీం లేకుండా పోయింది. దాన్ని బట్టి విక్రమార్క లీడ్ చేస్తున్నట్టు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో 2 కుంపటులు అవుతాయా, లేదా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతారా?